తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ నియామకంపై అధిష్టానంతో సంప్రదింపులు జరపనున్నారు. పీసీసీ కోసం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, హెడ్మా బొజ్జు, అలాగే నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలునాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నిన్న గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈసారి మంత్రివర్గంలో 4గురికి మాత్రమే అవకాశం దక్కనున్నట్లు సమాచారం. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల పేర్లను సిఫార్సు చేస్తూ గతంలో 2 సార్లు మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ గవర్నర్కు పంపించారు. మరోవైపు మున్సిపాలిటీల చట్ట సవరణ, పంచాయతీరాజ్ చట్ట సవరణ, ప్రైవేట్ వర్సిటీల బిల్లులు రాజ్భవన్లో ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీకి సైతం లైన్ క్లియర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ మనకు అందిస్తారు. రాజేష్. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీ దుర్గ. మొత్తానికి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఈ నెల 4వ తేదీన దాదాపు ఖరారైనట్లే జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న దాదాపు 2.5 గంటల పాటు గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విభజన సమస్యలతో మొదలుకొని రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి గవర్నర్ కోట ఎమ్మెల్సీల పెండింగ్ ఇష్యూ, దీంతో పాటుగా భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయేటువంటి కొత్త చట్టాల సమస్య ఉంటే ఆర్డినెన్స్ తదితర అంశాలపై కూడా నిన్న సుదీర్ఘంగా చర్చించారు. ఆ తదనంతరం ఇవాళ ఉదయం కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్, అదేవిధంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సిఎస్ శాంతి కుమార్లు కూడా కాసేపు క్రితమే గవర్నర్లో రాజ్భవన్ సిపి రాధాకృష్ణన్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే ఇదంతా కూడా మర్యాదపూర్వక భేటీ అని చెప్తున్నప్పటికీ మంత్రివర్గ విస్తరణలో భాగంగానే గవర్నర్తో భేటీ ఉంటుంది, దానిలో భాగంగానే భేటీ అయ్యారనేటువంటి దానిపైన ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 12 మందితో ఉన్నటువంటి మంత్రివర్గంలో మరో 4గురికి చోటు దక్కే అవకాశం కల్పిస్తున్నట్లుగా ఇప్పటికే పార్టీ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఇటు సామాజిక వర్గాల వారిగా మంత్రివర్గంలో చోటు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి ఒకరిద్దరికి ఈసారి కేబినెట్లో మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు, ఇక ఇందాక మీరు చెప్పినట్టుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, నిజామాబాద్ జిల్లా నుంచి, ఇక ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు కాబట్టి అందులో ముదిరాజ్ సామాజిక వర్గానికి ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ కాబోతున్నట్టు ఇప్పటికే పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. సో ఈ నేపథ్యంలో శ్రావణ మాసం కంటే ముందుగానే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. వచ్చేదంతా కూడా లోకల్ బాడీ ఎన్నికల హడావిడి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అంతా కూడా లోకల్ బాడీ ఎన్నికల వైపే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇటు రాష్ట్రంలో జరిగినటువంటి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీ వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈసారి నెక్స్ట్ జరగబోతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందు మంత్రివర్గ విస్తరణ జరిపి పరిపాలనా పరమైనటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీములను పక్కాగా అమలు చేసేందుకు ఈ మంత్రివర్గ విస్తరణ మరింత తోడ్పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో ఏదైతే సామాజిక వర్గాల వారిగా అవకాశం వస్తుందని చెప్పేసి అంతా భావించినా ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మారినటువంటి రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒకరిద్దరు ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా జోరుగా చర్చ సాగుతుంది. అందులో గ్రేటర్ హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీకి కాస్త ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. మంత్రి పదవులు లేరు కాబట్టి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ తమ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోగలిగితే కనుక రాబోయే రోజుల్లో మరింతగా కాంగ్రెస్ పార్టీకి కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇద్దరు గవర్నర్ కూడా ఎమ్మెల్సీని అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో అప్పట్లో గవర్నర్ తమిళసై దాన్ని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమీర్ అలీ ఖాన్తో పాటుగా కోదండరాం ఇద్దరిని కూడా గవర్నర్ కూడా ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం 2 సార్లు గవర్నర్ ఆమోదం కోసం పంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపైన ఇప్పటివరకు గవర్నర్ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. దీనిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే నిన్న దాదాపు సుదీర్ఘంగా గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో పాటుగా కొన్ని నామినేటెడ్ పదవులను కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగా భర్తీ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది.
ఎస్ రాజేష్, అయితే గవర్నర్ తో అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇప్పుడు స్పీకర్ అలాగే సిఎస్ మండలి చైర్మన్ కూడా భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి అయితే మంత్రివర్గ విస్తరణపై పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంకొక వైపు రాజేష్, పీసీసీ నియామకానికి సంబంధించి అంటే కాంగ్రెస్ విషయానికి వస్తే కనుక పీసీసీ చీఫ్ పదవి అత్యంత కీలకం అని చెప్పుకోవచ్చు. దానికోసం ఎక్కువ మంది రేస్లో ఉంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా రాజేష్? ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే దళిత వర్గాల్లో ఒకరిద్దరికి మాత్రమే ప్రాధాన్యత ఉంది. దళితుల్లో ఒక వర్గానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దూరమైనటువంటి ఒక అపవాదులు మూటగట్టుకున్నటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ కుమార్కి ఈసారి పీసీసీ పగ్గాలు ఇవ్వబోయే అవకాశం ఉన్నట్లు ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయనతో పాటుగా మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా బలరాం నాయక్, ఈ ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ ఈసారి ఎస్సీ కమిటీ నుంచి పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందన్నటువంటి అంశంపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేసినట్లు తెలుస్తుంది. ఈ అంశాన్ని ఇప్పటికీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే ప్రభుత్వం ముందు ప్రధానంగా కొన్ని అంశాలు ఉన్నాయి. అందులో కేబినెట్ విస్తరణ కావచ్చు, నామినేటెడ్ ఈ పదవులు కావచ్చు, లేదంటే గవర్నర్ కూడా ఎమ్మెల్సీల క్లియరెన్స్ కావచ్చు. ఇది ఇప్పటికే గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పంచాయతీరాజు, అదేవిధంగా మున్సిపల్ బిల్లులతో పాటుగా ప్రైవేట్ వర్సిటీల బిల్లుకు సంబంధించిన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు కొన్ని సవాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని అధిగమించి ముందుకెళ్లాలంటే కనుక సామాజిక వర్గాల వారిగా మంత్రివర్గ విస్తరణ చేయడంతో పాటు పీసీసీ చీఫ్ ఎవరికి ఇవ్వాలి, రాబోయే రోజుల్లో పీసీసీ చీఫే కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సమర్థవంతమైనటువంటి నాయకునికి ఈ పీసీసీ చీఫ్ పగ్గాలు ఇచ్చే అంశం పైన జాతీయ నాయకత్వం అంతా కూడా రేవంత్ రెడ్డికి ఫుల్ పేజ్ బాధ్యతలు ఇచ్చింది. కాబట్టి దీనిపైన రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుని జాతీయ అధిష్టానానికి చెప్తే కనుక అక్కడి నుంచి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రాజేష్.